హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇవాళ యాక్చువల్గా చాలా 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 బిజీ. బట్ ఒక విషయంలో ఇవాళ చాలామంది నుంచి ఒక క్వశ్చన్స్ కానీ, ఇంకా చెప్పాలంటే క్రాస్ క్వశ్చన్స్ కానీ, ఇంకోటి వైవా అంటారు. మా టైంలో ఉండేది అంటే నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్ని. వైవా అని చెప్పి ఆ కెమిస్ట్రీ, ఆ ఫిజిక్స్ ల్యాబ్లో ఉండేవి. వాళ్ళు ఏమంటారు ఎవరేమో తెలియదు కానీ చెప్తున్నా గుర్తులేదు. బట్ అట్లా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రహసనంలో కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కొంతమంది గూగుల్లో దొరికిన ప్రతీదీ నిజం అనుకుంటారు. బాస్, వికీపీడియా అనేది ఎవడు పడితే వాడు మార్చుకోవచ్చు, జస్ట్ తెలుసుకోండి. ఇక ఇమేజెస్ పెట్టుకుంటారు. ఇమేజెస్ అసలు అవి నిజమా కాదా, ఎవరు అప్లోడ్ చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకో. నేను పెట్టేవి గవర్నమెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇమేజెస్ పెడతాను, గవర్నమెంట్ ప్రాజెక్టెడ్ డాక్యుమెంట్స్ పెడతాను, పీడిఎఫ్ అవి ఎవరో ఎక్కడో దొరికిందని పెడతారు. నాకు నిజంగా నాకు యాక్చువల్గా ఇవాళ నాకు వీడియో చేసే ఓపిక లేదు యాక్చువల్గా. ఎందుకంటే మార్నింగ్ నేను 7కు బయలుదేరి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:35 అవుతుంది రాత్రి. డిసెంబర్ 8, 2024 రాత్రి 10:30 అవుతుంది ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి. ఇది ఇవాళ మార్నింగ్ 7:30 నుంచి తిరుగుతున్నాను నేను. అందరి నుంచి కామన్ వర్డ్స్ వస్తున్నాయి. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్. ప్రతి ఒక్కరూ వాళ్ళకందరికీ పరిజ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ నేను లేదనను. ఇప్పుడు ఓఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ లాస్ట్ 16-17 years. దాని గురించి ఎవరన్నా కమెండబుల్గా మాట్లాడితే ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దట్. బట్ త్రిబుల్-ఆర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎగ్జిస్టెన్స్. త్రిబుల్-ఆర్ ఈజ్ స్టిల్ an imaginary, still a visionary. పర్టికులర్లీ సదరన్ పార్ట్ ఆఫ్ త్రిబుల్-ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికి తెలియదు. బట్ ఎవరికి వాడు పలానా ఎగ్జిట్ నుంచి త్రిబుల్-ఆర్ ఇక్కడ అని చెప్పి మార్కింగ్ చేసి మేమే ఎక్స్పర్ట్. నేను నిజంగా ఇది నేను యాక్చువల్గా ఒక 2-3 months నుంచి ఫేస్ చేస్తున్నా. కానీ వెరీ లేటెస్ట్ ఒక పిల్లోడు, అనొద్దు పాపం, బట్ హీఈస్ టెక్నికలీ ఈజ్ గుడ్, టెక్నికలీ ఈజ్ ఏబుల్. బట్ ఏంటి, వాట్ ఈజ్ ఎండ్? నీకు స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, గుడ్. ఎండ్ పాయింట్ కూడా తెలియాలి కదా మనం అనలైజ్ చేసుకోవడానికి. నీకు స్టార్టింగ్ పాయింట్ ఓఆర్ఆర్ తెలిసింది, ఎండింగ్ పాయింట్ ఏంటి త్రిబుల్-ఆర్. అది ఎక్కడ ఉందో తెలుసా? ఎవ్వరికీ తెలియదు ఇప్పటికీ. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియదు, ఆయనకే తెలియదు, ఇంకా ఫైనలైజే చేయలేదు, గవర్నమెంట్ యంత్రాంగానికే తెలియదు. బట్ ఇతనికి తెలుసు అంట త్రిబుల్-ఆర్ ఎక్కడ అనేది. ఇలాంటి వాళ్ళు చాలామంది త్రిబుల్-ఆర్ ఇక్కడి నుంచి వస్తుంది, మా ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది అని చెప్తుంటారు. అసలు సదరన్ పార్ట్ ఆఫ్ త్రిబుల్-ఆర్ ఇంకా ఫైనల్ కాలేదు. ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది, నాగార్జున సాగర్లో మాల్ నుంచి వెళ్తుందా, లేకపోతే శ్రీశైలం రోడ్లో అమన్గల్ నుంచి వెళ్తుందా, లేకపోతే షాద్నగర్ రూట్లో బెంగళూరు హైవేలో బాలనగర్ నుంచి వెళ్తుందా, ఎవరికీ తెలియదు ఇప్పటికీ. మిగతా రూట్లలో మార్పులు లేకపోవచ్చు, బట్ బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ 4 హైవేలను కలిపే సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఖచ్చితంగా ఇంకా ఫైనల్ కాలేదు. అది ఎంతన్నా పెరగవచ్చు. రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అవి తెలుసుకునే పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. అవి తెలియని వాళ్ళు జస్ట్ బేస్డ్ ఆన్ ఇది, తుక్కుగూడ నుంచి రెడ్ మార్క్ వేసి ఇది, బొంగుళూరు నుంచి రెడ్ మార్క్ వేసి ఇది, రావిరియాల నుంచి రెడ్ మార్క్ వేసి ఇది, పెద్దంబరిపేట నుంచి రెడ్ మార్క్ వేసి ఇది, ఇటు శంషాబాద్ నుంచి రెడ్ మార్క్ వేసి ఇది అని అనుకుంటుంటారు. దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి, పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, గూగుల్ పెన్ పెట్టుకొని మనం ప్రపంచాన్ని చదివేయచ్చు అనుకుంటారు. చదవచ్చు, కానీ గూగుల్ని నమ్ముకుంటే ఏమవుతుందో చూసారు కదా కర్ణాటకలో రోడ్డు మీద. నాకు జరిగింది యాక్చువల్గా, నిజం చెప్పాలంటే 2016లో నేను కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే అట్లా వెళ్ళిపోయి, నిజంగా నాకు ఎందుకో తెలియదు, ఎందుకు వెహికల్స్ రావట్లేదు,
మాట్లాడుతూ ఎందుకు వెహికల్స్ లేవట్లేదు అని ఒక క్షణం ఇట్లా నుంచి నేను స్లో అవుతున్నాను. ఇంకా పూర్తిగా నా అనుమానం కన్ఫర్మ్ కాలే. స్లో 80లో వెళ్తున్నాను, 60, 40 అట్లా వచ్చా. లక్కీగా ఒక 100 మీటర్స్లో ఎండ్ అయింది ఫ్లైఓవర్. అక్కడికి ఆగిపోయా. 2016 సంగతి నేను చెప్పేది. బట్ వెరీ రీసెంట్ 2024లో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో గూగుల్ పెన్ నమ్ముకున్న వాళ్ళకి గతి ఇంతే. అలాగని నేను గూగుల్ పెన్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయను. మీరు గూగుల్ పెన్ నమ్ముకోండి, తిరగండి, బట్ అట్ ద సేమ్ టైం క్రాస్ చెక్ విత్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని క్రాస్ చెక్ చేస్తూనే మీ దగ్గర మీడియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అది చూసుకోండి. ఊర్లేంటి, దారులేంటి, రహదారులేంటి, జాతీయ రహదారులేంటి, ఇవే ముఖ్యమా, లేకపోతే ఆ ప్రాజెక్టులు ఇంకేమైనా కొత్తగా వస్తున్నాయా, రేడియల్ రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా రామాయణం అంతా విని సీతారామునికి ఏమైందని ఏమవుతుంది అని చెప్పి ఒకటి ఉంది, అట్లుంటుంది కథ. సో నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే బాస్. ఇప్పటిదాకా నేను చెప్పిందంత అది కాదు, కానీ రీజనల్ రింగ్ రోడ్ అనేది సదరన్ పార్ట్ ఇంకా ఫైనల్ కాలేదు, ఎక్కడి నుంచి వెళుతుంది అనేది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డోంట్ టేక్ రాంగ్ డైరెక్షన్స్, రాంగ్ డెసిషన్స్. ఓకే, మీకు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆస్క్ దెమ్ టు ప్రూఫ్ సంథింగ్. ఇక్కడ నుంచి సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది, అఫీషియల్ డాక్యుమెంట్ అడగండి. అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది తెలుసా? సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ గురించి కాదు, నేను ఓన్లీ సదరన్ గురించి చెప్తున్నా. నార్త్ పార్ట్ ఎక్కడ నుంచి ఉందంటే మీకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, అండ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, ఆర్ఎన్బి దగ్గర. సదరన్ పార్ట్ ఓన్లీ ఆర్ఎన్బి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇంకా ల్యాండ్ పొజిషన్ జరుగుతుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. అక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు అంత నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ దట్. రీజనల్ రింగ్ రోడ్డు పర్టికులర్గా ఈ సదరన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్డు మీద ఇంత అరే బాబు ఇంకా ఫైనల్ కాలేదు. ఫస్ట్లో అనుకున్న దాని ప్రకారం చౌటుప్పల్ దాటంగానే ఆ పంతంగి దాని మధ్య స్టార్ట్ అయ్యి మాల్ తర్వాత 1 కిలోమీటర్ దగ్గర కనెక్ట్ అయ్యి, తర్వాత అమన్గల్ 1 కిలోమీటర్ దగ్గర కనెక్ట్ అయ్యి, బాలనగర్ షాద్నగర్ దగ్గర 1 కిలోమీటర్ దగ్గర కనెక్ట్ అయ్యి వెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అలైన్మెంట్ని ఫిక్స్ చేసింది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవడానికి దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇక్కడ చర్చించలేము కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు గతంలో 2006-7 టైంలో ఐ వాజ్ ఏ పొలిటికల్ రిపోర్టర్ ఆఫ్ జెమినీ టీవీ. ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ సిఎంఓ అండ్ కాంగ్రెస్ పార్టీ బీట్. ఆ టైంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబు గారి టైంలోనే మొదలైనా కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా క్రూషియల్ చేంజెస్ జరిగినాయి. గమనించే వారికి తెలుస్తుంది. ఇది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తే ఔటర్ రింగ్ రోడ్ ఆఫ్ హైదరాబాద్ అని కొడితే అన్ని వైపులా రౌండ్గా ఉంటుంది, ఒక్క బాంబే హైవే మాత్రం ఎగ్ షేప్లో వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ రకరకాల ఈక్వేషన్స్, అలైన్మెంట్లు మార్చారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పందికొక్కుల్లాగా ఎకరాలు దొబ్బి తిన్నారు. అందుకే అటువైపు ఎగ్ షేప్ లాగా వెళ్ళింది. వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని. సేమ్ ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ ఫైనల్ అయిపోయింది, దాంట్లో జోక్యం చేసుకోలేరు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తుంది. సదరన్ పార్ట్లో మాత్రం పొలిటికల్ లీడర్లు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అలాగని చిన్న పెద్ద లీడర్లు ఎవరా అని చెప్పి మనం మాట్లాడలేం. ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దాని ప్రకారం మేము RRR లోపల ఉండాలని కోరుకుంటారు. దాని ప్రకారం ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా వీలైనంత తొందరగా RRR సదరన్ పార్ట్ ఫైనల్ చేయండి అని చెప్తున్నారు. మొత్తం ఖర్చు స్టేట్ గవర్నమెంట్ వాడుతుందంట. 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కాదని స్టేట్ మేమే చేసుకుంటాం అని అంటుందంటేనే సంథింగ్ ఫిషీ అని అర్థమవుతుంది కదా. కాబట్టి
RRRకి సంబంధించి సదరన్ పార్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఎవరన్నా దాన్ని చూపించి వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ లెట్ దెమ్ షో సమ్ ప్రూఫ్. అడగండి, యా మన ప్రాజెక్ట్ లోపల ఉందంటున్నారు కదా, చూపించండి. బయట ఉందంటున్నారు కదా, చూపించండి. ప్రూఫ్ చూపించండి. సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఎవరైనా ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇది అథెంటికేటెడ్ గవర్నమెంట్ డ్రాఫ్ట్. ఇప్పుడు నా దగ్గర ఫ్యూచర్ సిటీకి సంబంధించి అఫీషియల్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఉన్న 13,973 ఎకరాలను ఎలా డివైడ్ చేశారు, చెరువులను, కాల్వలను, కుంటలని కాపాడుతూ వాటిని రీక్రియేషన్స్గా మారుస్తూ మిగతా జాగాలని రోడ్లు వేసి 200 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు వేసి మిగతా భూభాగాన్ని బిట్లుగా డివైడ్ చేసి అడిగిన సంస్థలకి ఇస్తున్నారు. నా దగ్గర క్లారిటీ ఉంది, గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. అలాంటి డాక్యుమెంట్ ఎవరైనా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఎవరైనా చూపిస్తే దాన్ని నమ్మండి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, నిజంగా నా దగ్గర పర్ఫెక్ట్గా మాస్టర్ ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది, ఎక్కడి నుంచి ఎన్ని ఫీట్ల రోడ్ వెళ్తుంది అనేది. ఇటీవల ఒక పెద్ద ఆయన వచ్చారు, నిజంగా ఐ రెస్పెక్ట్ హిజ్ విజనరీ, నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఆప్తుడు, చాలా మంచి పర్సన్. బట్ అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ రాంగ్ డెసిషన్. నేను చెప్పలేను, ఏమనుకుంటారు చెప్తే ఇదేని నేను చెప్పింది, నేను సజెస్ట్ చేసింది కాకుండా ఆయనకు నచ్చింది కొనుక్కుంటున్నాడు అనే దుగ్ధతో చెప్పాను అనుకుంటాడు ఆయన. కానీ చెప్పకపోతే ఒక 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత శర్మ గారు మీకు అన్నీ తెలిసి ఎందుకు చెప్పలేదండి, మిస్గైడ్ చేశారు అని అనుకుంటాడు ఆయన. అందుకోసం సింపుల్గా చెప్పారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సార్, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ 60 ఫీట్ల రోడ్ కాదు 100 ఫీట్ల రోడ్ వెళ్తుంది. 100 ఫీట్ల రోడ్ అయినప్పుడు మీకు మిగిలే భూభాగం ఎంత కనుక్కోండి, చెక్ చేసుకోండి, డిజైన్ చేసుకోమని చెప్పాను. నా బాధ్యత, ఒక విల్ విషర్గా నా బాధ్యత కాబట్టి చెప్పాను. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ నన్ను అనొద్దు శర్మ గారు మీకు తెలిసి చెప్పలేదు అని. అందుకోసం చెప్పాను తప్ప నేను చెప్పిన ప్రోడక్ట్ కొనాలని కాదు. ఎవరి డబ్బులు వారివి, వాళ్ళ ఇష్టం. తీసుకుపోయి మురుగు కాలువలు పోసుకున్న వాళ్ళ ఇష్టమే, తీసుకుపోయి ఏదైనా మంచి ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ ఇష్టమే. సో అది నేను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది. సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి వెళుతుంది అనేది ఎవరైనా మభ్య పెడితే మాత్రం దయచేసి ప్రూఫ్ అడగండి. యాజ్ ఆఫ్ నౌ ఎవ్వరూ ప్రూఫ్ ఇవ్వలేరు. 3 అలైన్మెంట్లు ఉన్నాయి, 3 అలైన్మెంట్లో ఏది ఫైనల్ అవుతుందనేది తెలియదు. నా అంచనా మళ్ళీ నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు, నా అంచనా మాడుగుల అనే దాన్ని లోపలికి తీసుకురావడానికి మొత్తం మారుస్తున్నారు. నా అంచనా అమన్గల్ మాల్ తర్వాత 5-6 కిలోమీటర్ల తర్వాతనే ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్, లోపలైతే ఉండదు. నా అంచనా, మళ్ళీ అంచనానే, నేను ఏదో కన్ఫర్మ్గా చెప్పట్లేదు. ఎందుకంటే మాడుగులకు కోసం విశేషత ఉంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఇవాళ నిజంగా చెప్తున్నా, చాలా చాలా హెక్టిక్ డే. అయినా నా వీడియో చేయడం నేను ఆపదలుచుకోలేదు. తర్వాత ఇవాళ నేను ఐఎమ్ సర్ప్రైజ్, ఒకరిద్దరి నుంచి వెరీ 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 గ్రేట్ కాంప్లిమెంట్స్ అండ్ దే ట్రీటెడ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఏ విఐపి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్ వర్డ్స్ నాకు ఎలవేళలా ఉండాలి. మనం కలిసి పనిచేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జనాలకి, మంచి సమాచారంతో మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయించాలి. ఎవరిని ఎక్కడ మిస్గైడ్ చేయొద్దు. మనం ఇన్వెస్ట్మెంట్ చేయించిన వాడికి 10 రూపాయలన్న లాభం రావాలి తప్ప 10 రూపాయలు నష్టం రావద్దు. అదే తాపత్రయంతో నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నేను చెప్పేది చాలా చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, పాసిబుల్ ఇన్ఫర్మేషనే చెప్తాను. దోస్ హూ ట్రస్ట్ మీ విల్ డెఫినెట్లీ బెనిఫిటెడ్. దోస్ హూ నెవర్ ట్రస్ట్ మీ ఆల్సో రిగ్రెట్ సూనర్ ఆర్ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.